శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూ లైన్లో భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. దర్శనాలపై దేవస్థానం బోర్డు ఆంక్షలు విధించడంతో అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికే స్వామివారి దర్శనానికి అవకాశం ఇస్తూ ఉండడంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. శబరిమలకు భక్తులు పోటెత్తున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. భక్తులు అయితే శబరిమలకు పోటెత్తున్నారు, క్యూ లైన్లు కూడా రద్దీగా ఉన్నాయి. దీనిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గత వారం రోజుల నుంచి అయితే మాత్రం శబరిమలలో మాత్రం కిటకిటలాడుతున్నారు భక్తులు. ఎందుకంటే 41 రోజుల మాల దీక్ష తర్వాత ఏదైతే ఇప్పుడు డిసెంబర్లో జరిగే మండల పూజకు అతి భారీగా మాత్రం పోటెత్తిందని చెప్పొచ్చు. కానీ దీనిపైన మాత్రం కేరళ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే నిర్లక్ష్యంగానే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇంతమంది భక్తులు పోటెత్తినా కూడా ఇప్పటి వరకు మన కేరళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకుండా భక్తులకు ఎన్నో కారణాల వల్ల ఇప్పుడు మనం నిన్నటి చూసుకున్నట్లయితే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే మన కేరళ ప్రభుత్వానికి, సీఎం గారికి కూడా అక్కడ ఉన్న అయ్యప్ప భక్తులకు, తెలుగు రాష్ట్ర అయ్యప్ప స్వాములకు సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కూడా కల్పించాలనేసి కూడా మన లేఖ రాయడం జరిగినది. దాని తర్వాత కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే శబరిమలకు కూడా చేరుకున్న తర్వాత ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి చూసుకున్నట్లయితే కొంతవరకు అయితే 1,00,000 మంది ప్రతిరోజు చేసుకునే దర్శనానికి, అయ్యప్ప దర్శనానికి ఇప్పుడు కాస్త 70,000 అయ్యప్ప స్వాములు దర్శనం చేసుకున్నట్టు చెప్తవచ్చు. కానీ ఇప్పటికీ కేరళ ప్రభుత్వం మరి ఇప్పుడు కేంద్ర బలగాలు తిరిగిన తర్వాత కూడా ఒక అయాన్ అనే యాప్తో కూడా మరికొంత, ఎందుకంటే మనకు అడవి ప్రాంతాల నుంచి నడిచే ఏదైతే 2 మార్గాలు ఉంటాయి మనకు, ఒక పెద్ద పాదము ఒకవైపు అయితే మరోవైపు పంబా నుంచి చిన్న పాదం ఉంటుంది. పెద్ద పాదం నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఇటు అడవి శాఖ కావచ్చు, ఇటు కేరళ ప్రభుత్వం కావచ్చు, ఇటు 2 విధాలుగా ఒక అయాన్ యాప్ అనేదని ఒక తెలుగు లాంగ్వేజ్, మరియు మన మలయాళం లాంగ్వేజ్, మరియు తమిళ్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్లో కూడా ఈ యాప్ని ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే వెళ్ళే దారిలో కూడా అక్కడ ఏదైనా వాటర్ సౌకర్యం కావచ్చు, ఫుడ్ ఏదైనా అల్పాహారానికి సంబంధించినది కావచ్చు, దీంట్లో మనం ఆ యాప్లో కూడా ఎక్కడైతే ఏ మార్గం, ఆ మార్గంలో ఉన్న ఈ 5 కొండల మార్గాలలో ఎక్కడెక్కడ సదుపాయంలో ఉన్నాయనేసరిగా చూపిస్తుంది. కానీ మా పబ్లిక్ ఎక్కువయ్యేసరికి, భక్తులు కూడా చాలా ఎక్కువయ్యేసరికి కూడా ఆ వాటర్ ఏదైతే వాటర్ ఏటీఎంలో కూడా నీళ్లు ఉండకపోవడము అయ్యప్ప భక్తులకు ఎంతో నిరాశపరుస్తుంది. కిరణ్మయ్య, అయితే క్రాంతి, దర్శనాల్ని వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం దేవాదాయ శాఖ బోర్డుకి అయితే లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్, వేగవంతం దాదాపుగా దీనికి కేరళ ప్రభుత్వం ఒక గత 2-3 రోజుల ముందే చెప్పేసింది. ఇప్పుడు ఉన్న సమయానికంటే మరో గంట సమయం ఎక్కువసేపు ఇవ్వాలనేసి అన్నారు. కానీ దీంతో పాటు ఈసారి ఇటు మనం అసలు ముఖ్య కారణంగా చూసుకున్నట్లయితే మన 10 రోజుల కింద ఏదైతే మనకు తమిళనాడు కావచ్చు, ఇటు ఏపీ బార్డర్లో కావచ్చు, ఏదైతే వర్ష కారణాల వల్ల అక్కడ వేసుకున్న అయ్యప్ప మాలలు ఏదైతే చాలామంది వరకు అక్కడ క్యాన్సిలేషన్ చేసుకొని మళ్ళీ ఒకేసారి ఈ వారంలో, ఎందుకంటే అక్కడ తగ్గుముఖం పట్టాక, వాతావరణం అక్కడ తగ్గుముఖం పట్టాక ఇటు తమిళనాడు నుంచి ఇటు ఏపీ నుంచి కూడా భక్తులు ఒకేసారి పోటెత్తడంతో అక్కడ ఇబ్బంది కారణాలు జరిగినట్లున్నాయి. కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే పోలీసు వ్యవస్థ కూడా అక్కడక్కడ మాత్రమే పోలీసులు ఉన్నారు. బట్ పోలీసు వ్యవస్థకు ఇది కేరళ ప్రభుత్వానికి కూడా ఇద్దరి మధ్య ఒక యుద్ధంలాగా జరిగింది. ఎందుకంటే త్రవణ్కోర్ కూడా పోలీసులకు సహకరించకపోవడం, పోలీసులు కూడా ఇవి త్రవణ్కోర్కి సహకరించకపోవడం, అక్కడికి వెళ్ళిన చిన్న మణికంఠుల స్వాములు కావచ్చు, మిగతా మన తెలుగు రాష్ట్రాల స్వాములు కావచ్చు, ఎంతమంది పిల్లలు అక్కడ తప్పిపోయినా కూడా ఎలాంటి సౌకర్యాలు, ఎవరిని అడిగినా కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యంగానే ఉన్నది అనేసి ఇప్పటికీ కేరళ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. దీనిపైన స్పందించిన ఇటు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖను చూసి కూడా మరికొంతమంది కేంద్ర బలగాలను కూడా అక్కడ శబరిమలకు పంపించినాక కూడా ఇప్పటికీ పరిస్థితి కూడా కొంత మరకు మేలు అనేసి చెప్పుకోవచ్చు. కిరణ్మయ్, అయితే క్రాంతి, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకే దర్శనాలు అని చెప్పి వాదన అయితే వినిపిస్తుంది. దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి.
రైట్. ప్రస్తుతానికి మనం 4 రోజుల కింద చూసినప్పటికైతే కేరళ ప్రభుత్వం, త్రవణ్కోర్ ప్రభుత్వం ఏదైతే ముందుకొచ్చేసి మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి, స్పాట్ బుకింగ్ చేసుకోవాలి. మీకు అక్కడే కాకుండా ఇటు ఎరిమెల్లిలో ఏదైతే మనం వెహికల్స్ బై రోడ్ మీద వెళ్తున్న అయ్యప్ప భక్తులు కావచ్చు, ఇటు సివిల్ సాములు కావచ్చు, మన పంబా నుంచి సన్నిధానం నుంచి ఏదైతే 22 కిలోమీటర్ దూరంలో ఉన్న మన శివ టెంపుల్ అంటాము, మన అక్కడ కొన్ని పార్కింగ్ ప్లేసెస్కి అయితే కేటాయిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అక్కడ కూడా కొన్ని కేంద్రాలని ఇచ్చాము. అక్కడ నుంచి కూడా మీరు స్పాట్ బుకింగ్ చేసుకోవచ్చు, దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఆన్లైన్లో కూడా దర్శనానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు అన్నారు. కానీ ఆ తర్వాత మనం 2 రోజుల తర్వాత చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే శబరిమల దర్శనానికి సివిల్ సాములు రావద్దు, దయచేసి ఇక్కడ అయ్యప్ప భక్తులు ఎక్కువగా ఉన్నారు అనేసని మళ్ళీ సివిల్ సాములను కూడా వాళ్ళు ఆపడం జరిగింది. కానీ అప్పటికీ అయినా కూడా వీళ్ళు కొంతమంది అయ్యప్ప సివిల్ సాములు కూడా ఇటు సన్నిధానానికి వెళ్ళాలనుకొని అయ్యప్ప స్వామిని దర్శించాలనుకునే వాళ్ళు ఇటు మన ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, ట్రైన్ టికెట్స్ కావచ్చు, బస్సులో కావచ్చు, వీళ్ళు వెళ్ళే సమయంలో కూడా అక్కడ ఎవరు ఆగకపోవడం, మరి కొంత కారణాలు ఏంటంటే అక్కడ చూసుకున్నట్లయితే ఎలాంటి సదుపాయం లేకున్నా కూడా భక్తులు ఒకేసారి పోటెత్తడం, ఇటు తమిళనాడు ఇటు ఏపీ ఒకేసారి పోటెత్తడం వల్ల ఈ సంఘటన కూడా ఒకవైపు చూసుకోవచ్చు కిరణ్ మై. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.